International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో నిన్న మనం చూసాం హైదరాబాద్ మొత్తం కూడా ఫుడ్ లవర్స్ ఎక్కడ తినాలి ఫుడ్ అంటే కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ దగ్గరే ఫుడ్ తినాలి అని నిన్న ఎంత పోటీ పడుతున్నారో అక్కడ చూసాం కదా. సో బయట స్టేట్స్ నుండి కూడా ఆంటీని చూడాలి, సో అక్కడ ఫుడ్ అసలు టేస్ట్ చేయాలి అని చెప్పేసి రీల్స్లో చూసి వచ్చామని చెప్పేసి నిన్న చాలామంది చెప్పడం జరిగింది. సో నిన్న అక్కడ వీడియో అయితే మనం తీసాం, మొత్తం కూడా అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది చూపించాం. సో ఈరోజు ఆంటీ కిచెన్ ఎట్లా ఉంటుంది, హౌస్ ఎట్లా ఉంటుంది, అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు, సో ఎన్ని ఐటమ్స్ ఈరోజు ప్రిపేర్ చేస్తున్నారు, మ్యాక్సిమం దానికి ఎంత టైం పడుతుంది, అసలు వాళ్ళ దగ్గర స్టాఫ్ ఎవరైనా ఉన్నారా, ఆంటీ ఒక్కరే చేస్తున్నారా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఆంటీ కిచెన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి లెట్స్ గో. సో ఈ వ్యాన్ అండ్ ఇంకా ఈ డిషెస్ అన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది కదా. సో మనం ఆంటీ వాళ్ళ కిచెన్ దగ్గరికి వచ్చేసామని ఆల్రెడీ ఐటమ్స్ మ్యాక్సిమం రెడీ చేసి ప్రిపేర్ చేసి లోడ్ చేశారు వ్యాన్లో. సో కిచెన్ అయితే ఒకసారి చూడండి మీరు, ఇదే కిచెన్. లోపల ఆంటీ చాలా బిజీగా ఓవైపు ఇంటర్వ్యూ ఇస్తూ వంట చేస్తున్నారు. సో మనం కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు వచ్చినాయి వంటలు? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాను, బిజీగా ఉన్నారు. ఇంటర్వ్యూ చేస్తున్నారు, వంట చేస్తున్నారు, అన్నిటిలోనూ ఏమేం కావాలో అన్ని కూడా చూసుకుంటూ మీ రెసిపీ మీ చేతితోనే కలుపుతూ ఉన్నారు. అన్ని కూడా అన్ని నేనే వేస్తాను. సో ఏంటి ఈరోజు ఏమేం చేశారు ఐటమ్స్? అన్ని చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ. వెజ్లోనేమో ఇవాళ క్యారెట్ ఫ్రై, టమాటా మిల్ మేకర్ కర్రీ, పప్పు, సాంబారు, రసము, రైతా. ఎన్ని గంటలకు స్టార్ట్ చేసి? 5. ఓకే, ఇప్పుడు 11:15 అవుతుంది. అప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారా? అవును. ఫ్యామిలీ అంతా అందరం చేయాలి. మళ్ళీ మేము ఫ్యామిలీనే కాదు, ఇంకా అంటే బయటకు పెట్టుకోవడానికి ఇంకా స్తోమత లేదు. అంటే ఇంకా పెట్టుకుంటే ఇది కూడా మిగలదు. ఇంకా కొంచెం కొన్ని అప్పులు ఉన్నాయి, దాని గురించి ఇంకొన్నాళ్ళు ఇలాగే కష్టపడుకున్నాము అని చెప్పి. కానీ కొంచెం మా అక్క బావ ఇక్కడే ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. పొద్దున్నే వాళ్ళు చికెన్ అన్న కానీ మాకు మటన్ ఇచ్చేతను కానీ కొద్దిగా హెల్ప్ చేస్తారు కొంచెం అని. అదే మీకు మార్నింగ్ అంటే చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అన్ని అంకులు మటన్, ఫిష్ను, ప్రాన్స్ అవి మాత్రము అంకులు వెళ్ళి తీసుకొచ్చేస్తారు. అంకులు వెళ్ళి మటను, చికెన్ అవి మాత్రం ఇక్కడే దగ్గరే. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, ఇక్కడే 4 అడుగులు అంతను బాగా మంచిగా తీసిస్తాడు అన్నీ. ఆయనేమో చికెన్ తీసుకొస్తారు, మటన్ ఏమో దీప్తిశ్రీ మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. వీళ్ళు సాయంత్రం పూట్ల టిఫిన్ పెడతారు, బజ్జీ, పునుగులు, గుడ్డు బజ్జీ అవన్నీ పెడతారు. పొద్దున పూట్ల వీళ్ళు కూడా నాకు కొంతసేపు హెల్ప్ వస్తారు. సపోర్ట్ ఉంది, చేస్తారు. లేకపోతే ఎంత కష్టం చేయలేం కదమ్మా. మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ ముందు చేస్తారు, రెండు వెజ్ ఐటమ్స్ చేస్తారు. వెజ్ అయిపోయినాక నాన్ వెజ్ అంటే 8:30కే నాన్ వెజ్ వస్తుంది. ఈ లోపల వెజ్ అన్నీ అయిపోతుంది. ఈ లోపల వెజ్ అయిపోతుంది. సో ఈ ఫిష్ అదంతా అక్కడ నుంచి అంకుల్ అన్నీ ఫ్రెష్ తెస్తారు. అంటే చేప లైవ్ బతికిన చేపే తెస్తారు. ఇంటి దగ్గరుండి కొట్టించుకొస్తారు చేపలోనివి. ఇవి చికెన్, మటన్ అవి మనకి మంచి వాళ్ళు మంచిది ఇస్తారు. మటన్ కూడా అంకులే వెళ్ళి దగ్గరుండి కొట్టించుకొస్తారు. వాళ్ళు వెళ్ళకపోయినా
చికెన్ కానీ మటన్ కానీ అనంతరామన్ ఏంటి రాము బాబు ఏంటి చక్కగా మంచిగా తీసుకొస్తారు నాన్ వెజ్ మాత్రం. ఇప్పుడు ఇంత ఫేమస్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఈ ఉండే ఏరియాలో ఇక్కడ నుంచే వచ్చి ఎవరైనా మాకు కావాలి అని చెప్పేసి తీసుకోవడం అట్లా జరుగుతుందా? అదా కర్రీస్ కొంతమంది వచ్చి పట్టుకెళ్తారు. ఇక్కడికన్నా కొండాపూర్లో ఉన్నప్పుడైతే మేము చాలామంది పట్టుకెళ్ళేవాళ్ళు. సండే వస్తే చాలు బాక్సులు అంటే దాని మీద పేపర్లు రాసేసి మాకు ఈ కర్రీ అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత మా పిల్ల ఇంటికాడే ఉంటుంది కదా సండే మా పాప, అప్పుడు వాళ్ళు వచ్చి ఎవరి బాక్స్ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఏ కర్రీ దాంట్లో అంటే ఆ కర్రీ దాంట్లో వేసేసి పెట్టేసేవాళ్ళు. అట్లా కొండాపూర్లో ఉన్నప్పుడు బాగా వెళ్ళే కర్రీస్. అంటే ఇక్కడికి వచ్చింది మేము కొత్త కదా, అది రెగ్యులర్గా చేస్తారు. ఎప్పుడు మీరు హాలిడే తీసుకోవడం ఉండదు? ఎప్పుడన్నా తీసుకుంటాం. ఎప్పుడన్నా బాగా ఇది అనిపించినప్పుడు, ఒళ్ళు పులిసినప్పుడు, కొంచెం ఇవాళ రెస్ట్ తీసుకున్నానులే లేదనుకున్నప్పుడు తీసుకుంటాం. ఎక్కువైతే తీసుకోము, ఎందుకంటే నేను తినకపోయినా నెల వచ్చేటప్పటికి ఈఎంఐలు కట్టాలి. ఈఎంఐలు కట్టాలి, బండికి లోన్ అవి ఉన్నాయి, అవన్నీ కట్టాలి. మా ఊరుకోరు కదా కట్టకపోతే, అది గుర్తొస్తాయి మళ్ళీ. ఇక రెస్ట్ తీసుకుందామన్నా. నిన్ను కూడా అదే నేను ఫ్లాట్ వాటి గురించి అడిగాను, అందుకే అసలు ఈ రోజు కిచెన్ ఎలా ఉంది, హౌస్ ఎలా ఉంది చూద్దామని. హౌస్ కూడా 2 గదులు ఉన్నాయి, 2 రూమ్లే. 2 రూమ్. సో 1 year బిఫోర్ ఇది తీసుకున్నారు? 1 year అవుతుంది తీసుకుని. సో ఇంక ఇప్పుడు వచ్చేవి మొత్తం కూడా సో మళ్ళీ మీరు డైలీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి, దీన్ని అప్పు కట్టుకోవడానికి. అవును, వడ్డీలకే ఎక్కువ అవుతున్నాయి నాన్న, ఎందుకంటే అప్పు చేసాము. అప్పు పాపం కొనుక్కునేటప్పుడు ఎట్లా ఇదంటే రెంట్లు ఎక్కువైపోయినాయి, కట్టలేక ఇదవుతున్నామంటే వాళ్ళ కోపం వచ్చినా మనమే ఖాళీ చేయాల్సి వచ్చింది, మనకి కోపం వచ్చినా మనమే ఖాళీ చేయాలి రెంట్లు అంటే. అందులో కిచెన్ అనేటప్పుడు కొంచెం రెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి. ఇంకా ఇది కానీ ఇదేటప్పటికి ఇక సరే అని చెప్పి ఇక ఎన్నికన్నా ఏదో ఒకటి మన స్తోమతకు తగ్గట్టు చేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పి ఇక అందరినీ మా నాన్న వాళ్ళని అందరినీ అడిగాము. అందరూ మా వాళ్ళు అందరూ కూడా హెల్ప్ చేశారు. అట్లా అది ఒక్కొక్కరికి అప్పు కట్టుకుంటూ వస్తున్నాం. ఏ నెల వడ్డీ ఆ నెల కట్టుకుంటూ కొంత తీర్చుకుంటూ వస్తున్నాం. కానీ ఎటువంటి చెఫ్ అయినా, ఎంత పెద్ద రెస్టారెంట్లో చేసే చెఫ్ అయినా ఒక రోజు వచ్చిన టేస్ట్ ఇంకొక రోజు రాదు. ఒకసారి మాక్సిమం అది కొంచెం అటు ఇటు అవుతుంటుంది. బట్ మీది డైలీ ఆ టేస్ట్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఏంటి కారణం? అది దాంట్లో అంకులు బాగా మమ్మల్ని వెనకాల ఉండి చేస్తూనే ఉంటారు. అయినా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఒకసారి, ఎంత ఇదిగల్లా వాళ్ళకైనా జరుగుతుంది. మీరు అదే టేస్ట్ మిస్ అయిందని ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మాడిపోతే దాని టేస్ట్ మారిపోద్ది. అదిను కొంచెం ఒక్కోసారి మసాలాలు అవి మాడిపోవటం, ఇంకా అట్లా సంథింగ్ ఏదో ఒకటి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడన్నా ఒక్కోసారి ఎలా మేనేజ్ చేస్తా అంటే చెప్తాను ముందుగానే కస్టమర్స్కి, నన్న ఇవాళ ఒక్కోసారి కరెంట్ లేకపోయినా ఇది మిక్సీలు పట్టడానికి కుదరదు, అప్పుడు కూడా బయటది కొనుక్కొచ్చి వేస్తాను. అవి కొద్దిగా టేస్ట్ తగ్గుతాయి, కొంచెం ఇదిగా ఉంటుంది. అప్పుడు కూడా నాన్న ఇవాళ బయట నాన్న అని కూడా చెప్తాను. అయినా నేను చెప్పకపోయినా నా కస్టమర్ కనిపెట్టేస్తారు ఇవాళ ఇదిగా ఉన్నాయని. అది ఒకసారి జరుగుతుంటాయి. అది ఎంత లావు పెద్ద వంటల మాస్టర్కైనా అది కామన్. దేవుడి దేవల్ల అయితే ఎప్పుడు లేదు. ఒకసారి మిగిలినా బై మిస్టేక్ మిగిలినా దాన్ని అయితే వేస్ట్ చేయం, ఎవరో ఒకరికి అందరికీ పంచుతాం. పాడేయటం అయితే పాడేయం ఎప్పుడన్నా. సో నిన్న మేము 11:30కి అట్లాగా ఫుడ్ సెంటర్కి వచ్చాం. అక్కడ అప్పటికే ఏదో ఒక తిరునాళ్ళలో ఉన్నట్టు ఉన్నారు. అక్కడ ఎదురు చూస్తున్నారు, ఆంటీ ఎప్పుడు వస్తుంది అని. మీరు వ్యాన్ దిగడంగానే అక్కడ అరుపులు గోళ్ళు, ఒక సినిమా హీరో వస్తే ఎట్లా ఉంటుందో అట్లా చేశారు. ఇప్పుడు కూడా పరిస్థితి అక్కడ అట్లా ఉంటుంది, ఎదురు చూస్తుంటారు. పక్కన సెంటర్లను వదిలేసి మీకోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా ఎంత గ్రేట్ అంటే ఫుడ్ ఉన్నా లేకపోయినా మిమ్మల్ని చూడడానికి వచ్చామని చెప్పడం నాకు చాలా సర్ప్రైజ్గా అనిపించింది అసలు. కానీ చాలా సంతోషంగా ఉంది. అది ఏంటంటే కొంచెం గిల్టీగా కూడా ఇదవుతున్నా, అట్లా ఇదిగా అంటే ఏదో పెద్ద ఇదిలాగా అనేటప్పటికి అయ్యో ఏంటి నన్ను ఇలా తీస్తున్నారు ఏంటి అని నాకు కొంచెం, ఎందుకంటే నాకు ఇంత ఇదని చెప్పి ఒక్కోసారి ఇదనిపిస్తుంది. కానీ నిజంగా అసలు నేను ఎంత అదృష్టం చేసుకున్నానో అనిపిస్తుంది. నైట్ టైం ఎప్పుడైనా ప్రశాంతంగా ఇదంతా అయిపోయిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత అంకుల్తో కలిసి మీరు ఎప్పుడైనా కూర్చుని అసలు ఎలా స్టార్ట్ చేసాం, మన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది ఏంటని మాట్లాడుకుంటారా? మేమిద్దరమే మాట్లాడుకోం, అందరం కలిపి కూర్చొని మాట్లాడుకుంటాం. ఏదైనా సరే నలుగురిని షేర్ చేసుకుంటాం. ఇంట్లో మా పిల్లలకైనా సరే ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళకి చెప్పుకుంటాం. పిల్లలకి ఎందుకులే అని కూడా వదిలేం. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళకి ముందుంది, మనది అయిపోతుంది, వాళ్ళకి ముందుంది. వాళ్ళ ఏది మంచి ఏది చెడు, ఏది చేస్తే ఏది వెళ్ళదు అనేది వాళ్ళకు కూడా ఒక అవగాహన రావాలి కదా అని చెప్పి ఏదైనా సరే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాం.
అంటే ఇల్లు కొనేటప్పుడు కూడా అప్పు చేసుకుంటున్నాం. మళ్ళీ రేపొద్దున్న వడ్డీలు ఇంత ఎక్కువైతాయి, మరేంటి నాన్న ఏంటమ్మా అని చెప్పి పిల్లల్ని కూడా అడిగి ఇల్లు కొనడం జరిగింది. ఇంకా పిల్లలు కూడా లేదు మమ్మీ చేసుకుందాము, పొద్దున్నే మేము కూడా లేచి హెల్ప్ చేద్దాము, మళ్ళీ మనుషులను పెట్టుకుని ఇదిగా ఉంటే ఇది కూడా ఉండదు నాన్న, ఇంత ఇది మీద అంటే మరి ఎన్ని కట్టి కూడా ఎన్ని సంవత్సరాల కష్టము, ఇది మరి ఏం చేద్దాం ఇదిగా అంటే ఇక పిల్లలు కూడా అన్నారు మేము కూడా హెల్ప్ చేస్తాం మమ్మీ, చదువుకుంటే ఇంకా అందరం కలిపి ఇలా చేసుకుందాము, మీకు మేము సపోర్ట్ ఉంటాము అని చెప్పి. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అందరు సపోర్టింగ్ ఉంటేనే అత్తయ్య మామయ్య సపోర్టింగ్ కూడా ఉంది మాకు. మా అత్తగారు మామయ్య గారు సపోర్టింగ్ కూడా. ఆయన అసలు ఇగో ఇప్పుడు ఇలా ఉన్నారా, నేను ఇంకా కొంత అందుకనే ఆయనకేమో వయసు అయిపోయింది చేయలేరు, అయినా కానీ చేయాలన్న ఆతృత, కష్టం చేసి ఆయన కూడా చెయ్యాలి అన్న ఆతృత. ఇంకా దాంతో ఆయన కూడా ఆగరు, ఏదో చేస్తూనే ఉంటారు. బరువులై కూడా విసిగిచ్చేస్తారు అసలు, మొయ్యొద్దు అన్నా కానీ బరువు పనులు మోస్తూ గప్పుకుని ఆయనకు అందరిలో నడుము పట్టేసింది కొద్దిగా. ఇంకా అట్లా చేస్తున్నారని చెప్పి ఊర్లో ఇక ఊర్లో పెట్టేశాం ఇక వాళ్ళని. ఓకే రైట్. సో ఫైనల్గా మీరు మాత్రం ఆ ₹1,00,00,000 ఫ్లాట్ మాత్రం నిజం చేయాలి. అందరూ అంటున్నారు కదా, నిజం చేయండి. అవ్వదు నాన్న, చేయాలని మేము కోరుకుంటున్నాం. అవ్వదు ఎంతలా చేసినా, ఎందుకంటే మాకు అంత ఆశ లేదు. ఎందుకంటే నాకు ఒకప్పుడు తినడానికే లేదు, ఇవాళ ఇలా ఉన్నాము అంటే ఇది సొంత ఇల్లు, రేకుల రూమ్ అయినా సరే సొంత ఇల్లు అంటే మాట్లాడానా, హైదరాబాద్లో సొంత ఇల్లు అంటే అది దీనికే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఆశకి మితం ఉండదు, అది ఇది ఉన్నదే చాలు. నా పిల్లలు కూడా ఓకే ఇదిగా ఉండరు, సింపుల్గానే ఇదిగానే ఉంటారు. మనం ఏంటి మన ఇదేంటని వాళ్ళకి తెలుసు కదా అని చెప్పి కూడా ఉన్న దాంట్లో. కాకపోతే వాళ్ళు దేనికి అడగరు కానీ కుక్కలకి ఆవులకి అన్నీ మాత్రం అసలు ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటాపోటీగా పెడతారు అన్నీ. దానికి మాత్రం ఇంక దేనికి అడగరు, వాటికి పెట్టడానికి ఇది చేస్తానికి మాత్రం అడుగుతారు. వాళ్ళ బర్త్డే కూడా మళ్ళీ ఓకే ఇది చేయమని ఏమని కూడా అడగరు, ఓన్లీ ఒక డ్రెస్సు, కేక్ కూడా ఒక 1/2 కిలో కేక్ తెస్తాము, అన్నీ ఇది చేస్తాము. మళ్ళీ ఇంక అందరికీ ఆ రోజున అన్నం పులిహోర పొట్లాలు కానీ అన్నం కానీ ఏదో ఒకటి వంట చేసేసి అందరికీ పంచుతాం. వాళ్ళకి పిల్లలు అదే అడుగుతారు, మాకు ఏదైనా ఇది చేస్తే మా పేరు మీద 10 మంది పిల్లలకి అన్నం పెట్టంట. దానికి మా పిల్లలు అలా ఇది చేసేటప్పుడు కూడా మాకు చాలా సంతోషం, ఇంకా ఆనందం. ఎంత ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇంకేం కావాలి ఒక ఆడపిల్లకి ఎందుకంటే నేను ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణము నా హస్బెండు, నా పిల్లలు, నా పేరెంట్స్, మా అత్త మామలు, వాళ్ళందరూ సపోర్టింగ్ ఉండబట్టే ఇవాళ నేను ఇలా. దానికైతే నేను ఏ ఇంటికైనా సరే వాళ్ళందరూ సపోర్టింగ్ ఉండాలి, అందరూ ఒకటే మాట మీద ఉండాలి, ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. రైట్ అండి. లేట్ అవుతుంది అండ్ ఇంకా కస్టమర్స్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఆకలితో. సో ఆంటీ వాళ్ళ హస్బెండ్ బాబ్జీ గారు. సో బాబ్జీ గారు కిచెన్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్? ఇప్పుడు అందరూ కూడా మీ గురించే మాట్లాడుతున్నారు, ఆంటీ గురించి చూడడానికి కూడా వస్తున్నారు అక్కడికి. నేను మీరు చూసే ఉంటారు అక్కడ, నేను కూడా వచ్చి మాట్లాడాను అందరితో. సో ఎలా అనిపిస్తుంది ఇదంతా? చాలా సంతోషంగా ఉంది నాన్న, మాకు సంతోషంగా ఉంది. కాకపోతే ట్రోల్స్ ఎక్కువ చెప్తున్నారు, దాని గురించే కొద్దిగా అది కూడా మీకు పాజిటివ్ అవుతూనే వస్తుంది. పాజిటివ్ అవుతుంది కానీ దానివల్ల కొద్దిగా పాజిటివ్ ఉంది. మనకు కూడా కొద్దిగా రోడ్ సైడ్ కదా, అదే మనం ఎక్కడన్నా తీసుకుంటే దాని లెక్క వేరే ఉంటుంది. ఈ సక్సెస్ క్రెడిట్ మీదా లేకపోతే కుమారి గారు? కుమారే అండి, ఇది కుమారి అండి. మామూలే సక్సెస్ అంటే మగవారు అనేది ఇప్పుడు చేస్తాం, ఎంతవరకు చేస్తామో అంతవరకు చేస్తాం. దాన్ని నడిపియాలంటే లేడీస్ది ఉంటుంది, మనదేం ఉండదు. ఆమె ముందు నుండి నడిపిస్తుంది, మనం వెనకాల ఉంటున్నాం అంతే. అసలు ఫస్ట్ ఆలోచన ఆలోచన మందే, మాదే, నాదే. అప్పుడు వద్దంది ఆంటీ, కాదు వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని మా ఊరు పక్కన ఆమె మానకొండ రంగమ్మ గారు అని ఉండేది. అక్కడ చాయ్ బడ్డీ ఉంది ఆమెకి. ఇట్లా ఖాళీగా ఉంది, ఇది పెట్టుకుంటానంటే పెట్టుకోండి అంటే ఇప్పుడు మేము పట్టి కూడా దగ్గర 14 సంవత్సరాలు దాటింది. ముందు మీరు ఏం చేసేవారు? ఆటో తోలేవండి, ఎన్ఆర్బిట్ మాల్లోనే ఆటో తోలేవండి లైన్లో. ఓకే, మీరు ఆటో నడుపుతుంటే ఏదో జనరల్గా స్టార్ట్ చేసి ఆంటీ అక్కడ స్టార్ట్ చేశారా? ఇద్దరం కలిపి అదే ఆటోలో స్టార్ట్ చేసుకుని వెళ్ళి పెడతా ఉండేవాడు. 5 కేజీల నుంచి స్టార్ట్ చేసాం. అట్లా అంతా ఆమె ఇంప్రూవ్మెంట్ చేసుకుందంట. వెనకాల ఉండి నడిపించమే మనం అంతే. కానీ మీ సపోర్ట్ లేకుండా నేను చేయలేను అని నిన్న చెప్పాను. మీరు ఎంత సపోర్ట్ చేశారో మీ సపోర్ట్ వల్ల ఇదంతా చూస్తున్నారుగా మీరు, ఇప్పుడు వచ్చి చూస్తున్నారు కదా.
ఇప్పుడు నేను వెనకాల పొద్దున్నే లేస్తాను, వెనకాల ఉండి ఆమెకు సపోర్ట్గా ఉంటాను అన్నిటికీ. కానీ ఈ కర్రీస్లో టేస్ట్ తన చేతితో వచ్చేదా? మీరేమన్నా టిప్స్ ఏమైనా ఉన్నాయా, లేక మీరే చేస్తున్నారా? టిప్స్ ఏమి లేవు నాన్న, అందరూ వాడతాం కానీ మసాలాలు మటుకి మన ఇంట్లో వాడతాం. అట్లా మన ఇంట్లో తయారు చేసుకుని వాడతాం. అందరూ వాడతారు మా కారాలు అన్నీ అందరూ వాడి ఉంటాయి. కారం ఒకటిను మసాలాలు మనం ప్రత్యేకంగా తెప్పించుకుంటాం అంతే. గుంటూరు కారం మసాలాలు మన ఇంట్లో ఉంటాయి అంతే. అది అమ్మ చేతి వంట అని ఉంటాయి కదా, ఆమె చేతితో వంట చేస్తే ఏదైనా కమ్మగానే ఉంటుంది అట్లా. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుడ్ బిజినెస్ పెడదాం థాట్ రావడానికి ఆమె చేసే వంటల వల్లే మాకు ఫస్ట్ మీకు అది ఆ థాట్ చాలా బాగా చేస్తుంది వంటలు. తను ఇలా ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుంది అని అనిపించి దిగుతాం జరిగింది. ఓకే, సో మీ ఇంట్లో ఎలా అయితే వండేవాళ్ళు ఫస్ట్, సో ఇప్పుడు అదే క్వాలిటీ అది టేస్ట్. సో ఎంతమందికైనా కానీ అట్లనే చేసి పెడతాం, మనకు ఓపుకున్నంత మటుకి. ఓకే, సో ఈ బిజినెస్ ఇంకా డెవలప్ చేసే ఆలోచన ఏం లేదు నాన్న. క్రౌడ్ చూసారు కదా అక్కడ, అంటే కరెక్టే కానీ 50% వెనక్కి వెళ్ళి మనకు అంత స్తోమత లేదు నాన్న. మనకు అంత వచ్చిన వాళ్ళు మీ ఫుడ్ డెఫినెట్గా టేస్ట్ చేయాలనుకుంటున్నారు, వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది దొరక్క. కరెక్టే. అండ్ అక్కడ ఎట్లా ఉందంటే, ఒక గుడి దగ్గర ప్రసాదం పెడుతున్నప్పుడు ఎట్లా వస్తారో అట్లా వచ్చే సిచ్యువేషన్ చాలా మంది అట్లా మాట్లాడుకుంటుంటే విన్నాను కూడా నేను. వాళ్ళల్లో కొంతమంది అంటే చుట్టాకు కూడా వచ్చానన్నారు. అంటే ఆర్గనైజేషన్ ఏదైనా ఒక టికెట్ ప్రాసెస్ ఏది లేకుండా అంటే మనకు అంత సపోర్ట్ లేదు, అంత తోడు కూడా లేదు, ఎవరు తోడు వచ్చేవాళ్ళు కూడా లేరు మనకి. అర్థమైంది మీకు? మనకు అంత సపోర్ట్ లేదు, మనం ఇట్లాగే నడవాలని మనకు. ఇప్పుడు జరిగే బిజినెస్తో మీరు డెవలప్ చేయలేరా? లేదు నాన్న, చేయలేం. అంటే ఇప్పుడు ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, మనం చేసుకునే బిజినెస్ వేరే ఉంటుంది, డెవలప్ చేసే బిజినెస్ వేరే ఉంటుంది. మనం ఇప్పుడు మేము సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి మా రూపాయి లెక్క మాకు తెలుస్తుంది, మా ఖర్చు ఎంతో మాకు అవుతుంది మాకు తెలుస్తుంది. ఇంకోళ్ళని పెట్టి బ్రాంచీలు పెట్టామనుకో అది వేస్టే అవుతుంది. కానీ కౌంటర్ పెరిగింది, మీరు ఇంకా మీ క్వాంటిటీ ఇంకా పెంచితే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది కదా. ఉంది కరెక్టే, కానీ మనుషులను పెట్టి మెయింటైన్ చేస్తే అది వేస్ట్ నాన్న. అది మరి ఇప్పుడు మనం అన్ని బ్రాంచీలో మనం ఉండలేము, బ్రాంచీలు పెట్టాలన్న ఆలోచన కూడా మాకు లేదు. సో మీ కిచెన్ హౌస్ ఇదే ఓన్ హౌస్? ఇదే ఓన్ హౌస్. ఇది ఎప్పుడు కొన్నారు? ఇది కొని 1 సంవత్సరం అవుతుంది. 1 ఇయర్ అయింది. బిఫోర్ ఎక్కడ ఉండేవాళ్ళు? బిఫోర్ కొండాపూర్లో ఉండేవాళ్ళం. రెంట్కి ఉండేవాళ్ళం. అక్కడ కూడా ఖాళీ ఫ్లాట్లో రెంట్కి తీసుకుని 3 నెలలు ఒక 5 సంవత్సరాలు తీసుకుని కట్టుకున్నాం మేము. అది అయిపోయింది, టైం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక ఎవరు అద్దెలకి వంటలు చేస్తుంటే ఊరుకోవట్లేదు, కుకింగ్ చేస్తుంటే. అప్పుడు ఇక మాకు ఆ థాట్ వచ్చిందనమాట, అప్పు చేసి కొనుక్కున్నాం. ఎన్ని గజాలు, ఎంత పెట్టుకున్నారు? 68 గజాలు. ఎంత పెట్టుకున్నారు అప్పట్లో? మొత్తం కలిపి 36 లక్షలు. సో తర్వాత ఇవన్నీ మనం చెప్పకూడదు వీడియోలో. డైలీ మీరు వచ్చేదంతా ఇన్వెస్ట్మెంట్ అంతా ఇంకా దీనికే పెట్టడం, ఇంకా అప్పు తీర్చుకుంటున్నాం అంతే. ఇదంతా ఇంకా మీకు ఫ్లాట్ అని ఇది ఇదంతా జస్ట్ ఫేక్ అంతా ఫేకే. వచ్చేది మీ ఇన్వెస్ట్ చేయడానికి, మీకు మనం కట్టుకుంటానికి శాలరీలు ఇవ్వడానికి వీటికే సరిపోతాయి. లెక్కేసుకుంటే ఎంతమంది ఉన్నారు మీరు చూస్తారు, ఇప్పుడు క్వాలిటీ చూస్తున్నారు కదా, మనం పెట్టే క్వాలిటీ కూడా రాజీపడం మేము. దేనికి శాలరీలు ఎంత అవుతాయి, ఎంతమంది ఉన్నారు? శాలరీలు అవుతాయి నాన్న, మొత్తం కలిపి 70,000 దాకా అవుతాయి. 70,000-80,000 వాళ్ళ ఖర్చులతో కలిపి 4 ఉన్నారు. అంటే నలుగురు ఇద్దరు మాకు హెల్ప్గా ఉంటారు, ఇద్దరేమో వంటలకు కానీ ఒకళ్ళు అక్కడికి హెల్పింగ్ వస్తారు. అట్లా ఇక్కడ వంట చేసే కాడ మటుకు 2 హెల్ప్ ఉంటారు మనకి. సో ఇది ఆంటీ వాళ్ళ కిచెను. సో అటు చూడొచ్చు. సో ఇక్కడే వంట చేస్తున్నారు, మొత్తం కూడా ప్రిపరేషన్ అంతా కూడా ఇక్కడే. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అంతా కూడా చేస్తున్నారు. అండ్ ఇంకా హౌస్ కూడా ఇదే, పక్కనే హౌస్ కూడా. సో అదే కిచెను, ఇదే హౌస్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఆంటీ వాళ్ళ అబ్బాయి ధనుష్. ఏం చదువుతున్నావు ధనుష్? డిగ్రీ ఫస్ట్ అన్న. డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఓకే. సో హౌస్ ఇదేనా? ఇదే. ఇక్కడ పార్సల్స్ అవి కడతారు, ఇక్కడ నేను చెల్లి పడుకున్నాం, అక్కడ మమ్మీ డాడీ ఆ రూమ్. చెల్లి మీ ఇద్దరునా? మేమిద్దరం, చెల్లి నేను. చెల్లి ఏం చదువుతున్నారు? చెల్లి ఇంటర్ సెకండ్ ఇయర్. మొత్తం మీ ఫోటోసే పెట్టుకున్నారు అన్ని? అవి చెల్లివి, ఇవి నావి.
అదే ఇంతకు ముందు డాడీ చెప్తున్నారు కదా, నువ్వు పుట్టిన తర్వాతే మొత్తం అంతా లైఫ్ చేంజ్ అయింది అని. ఇది ఓన్ హౌసేనా? ఓన్ హౌస్ అన్న. ఓన్ హౌసేనా? ఓకే. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఎప్పుడు తీసుకున్నారు? 6 నుంచి 8 months అవుతుంది. ఓకే. సో ఇదొక రూమ్, అదొక రూమ్. ఇది ఒక రూమ్. సో చూసారు కదా హౌస్. చాలా మంది నేను కామెంట్స్లో కూడా చూశాను, ఆంటీ ₹1,00,000 ఫ్లాట్ తీసుకున్నారు అని చెప్పేసి. కిచెన్ ఇక్కడే ఉంది అండ్ ఇంకా హౌస్ కూడా ఇక్కడే ఉంది. సో చిన్న గదుల్లోనే వాళ్ళ చిన్న ఫ్యామిలీ అడ్జస్ట్ అవుతూ పక్కనే కిచెన్ పెట్టుకుని ఫ్యామిలీ అంతా కష్టపడుతూ ఎక్కువ స్టాఫ్ని కూడా పెట్టుకోకుండా వాళ్ళే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి 11 o'clock వరకు అన్ని ఐటమ్స్ రెడీ చేసుకుని అక్కడికి తీసుకుని వచ్చి అక్కడ 3 o'clock వరకు మళ్ళీ బిజినెస్ చూసుకుని మళ్ళీ 3 నుంచి ఇక్కడికి 4 అట్లా వచ్చిన తర్వాత ఒక ½ an hour రెస్ట్ తీసుకుని మళ్ళీ తర్వాత మళ్ళీ రేపటికి ప్రిపేర్ చేయాల్సినటువంటివన్నీ కూడా కూరగాయలు కట్ చేయడం, మసాలాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి సో ఇట్లా వీళ్ళ బిజినెస్కి సంబంధించి ఎంత కష్టపడుతున్నారు అనమాట వీళ్ళు. సో అందరూ కూడా అంటే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, పాజిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరికీ చూపిస్తే కొంచెం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏంటి అనేది కూడా అర్థమవుతుందని చెప్పేసి చూపించడానికి వచ్చాము ఈరోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.